జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నీ అభిప్రాయం ఏంది? ఇప్పుడప్పుడే అవసరం లేదండి. ఆ! మంచి పొజిషన్‌లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు అయితే అవసరం లేదు. చాలా మంది మరి ఎక్కడ కనపడ్డా ఫ్యాన్స్ సీఎం, సీఎం అని అరుస్తా ఉన్నారు. నినాదాలు చేస్తున్నారు. వద్దు. హ్మ్. జస్ట్ ఓ 10 సంవత్సరాల తర్వాత వస్తే బాగుంటుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు పార్టీ పెడితేనే రేపు 10 సంవత్సరాల తర్వాత సీఎం అయ్యే అవకాశం ఉంది గదా! పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లాగే చేశారు గదా! మరి ఆయన్ని అనుసరించొచ్చు కదా! లేదు 9 మంత్స్‌తోనే అయిపోతాడు. ఓకే. హ్మ్. 10 సంవత్సరాల దాకా అయితే వద్దా? అవసరం లేదు. అంత అవసరం లేదు. ఇప్పుడు సినిమాల పరిస్థితి ఏంది మరి ఎలా ఉంది? ఆయనకున్న స్టార్డమ్ బట్టి వినలేదు. హ్మ్. ప్రజల్లో ఆ క్రేజ్ కనబడుతుంది కదా! హ్మ్. కొత్త పార్టీ పెట్టాలా? లేదంటే టీడీపీలో కంటిన్యూ అవ్వాలా? ఆయన ఏం చేసినా సరే తోపే. తోపేనా? హ్మ్. ఓకే. అసలు బాలకృష్ణ గారికి, జూనియర్ ఎన్టీఆర్‌కి మధ్య ఏం జరిగింది? ఇద్దరు దూర దూరంగా ఉంటున్నారు. అవి చెప్పలేమన్నా. చెప్పలేమా? ఓకే. పోనీ వాళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటది? కలవాలని కోరుకుంటున్నావా? మరో వార్ 2 అవుతది. మరో వార్ 2 అయిద్దా? వార్ 2 అవుతది. ఓకే. ఇప్పుడు రాబోయే వార్ సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? బాలీవుడ్‌లో చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. హ్మ్. ఆ! ఎలా ఉండే ఎక్స్‌పెక్టేషన్ ఉంది? ఇండియాలో నంబర్ 1 వెళ్తాడన్న. హ్మ్. ఇండియా నంబర్ 1 స్టార్ అవుతాడు. ఎన్టీఆర్. ఓకే. జై ఎన్టీఆర్. ఓకే. నెక్స్ట్ రాబోయే సినిమాల కోసం నువ్వు ఏం ఎదురు చూస్తున్నావు? అంటే 'దేవరా 2' కోసమా? లేదంటే ప్రశాంత్ ఎన్టీఆర్ ఆ! డ్రాగన్. 'డ్రాగనా'? హ్మ్. 'డ్రాగన్' కోసం ఎదురు చూస్తున్నావు. ఎలా ఉండే అవకాశం ఉందనుకున్నా? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు సినిమాలో? హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ చేస్తాడన్న ఎన్టీఆర్. హ్మ్. అది మాత్రం పక్కా. ఓకే. ఫ్యాన్స్‌కి ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఎక్కువే చేస్తారు. అది మాత్రం మేము గర్వపడాల్సిన విషయం ఫ్యాన్స్. ఓకే. యాక్చువల్‌గా డైరెక్టరును ఎన్టీఆర్ ఇద్దరు ఫ్రెండ్స్. ఆ! మామూలుగా పర్సనల్‌గా గూడా. ఆ ప్రశాంత్ నీల్ బాండింగ్ అనేది స్క్రీన్ మీద ఇంకా ఎట్లా వచ్చే అవకాశం ఉంది? ప్రశాంత్ నీల్ గారిది ఫేవరెట్ అదే హ్మ్. రైటింగ్ హ్మ్. స్టోరీ. ఓకే. అంటే ఆ ఫ్రెండ్‌షిప్ అనేది స్క్రీన్ మీద పండిద్దా? పండే అవకాశం ఉందా? సూపర్ బ్లాక్ బస్టర్ బండి. బ్లాక్ బస్టర్ అయిద్ది. ఓకే. మరి ఈ మధ్య సినిమాలు గూడా లేట్‌గా వస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారియి. ఏమనుకుంటున్నావు మరి? లేట్‌గొచ్చినా సరే హిట్ కొడుతున్నాం కదండీ. ఆ! హ్మ్. హిట్ అంటే కొడుతున్నాం కదా! ఓకే. లేట్‌గొచ్చినా సరే. ఓకే. అదొక స్థాయిలో దేవరా ఫ్లాప్ ఫ్లాప్ అన్నారు. హ్మ్. అదే కుల్లగొట్టింది. హ్మ్. చాలు మాకు మా ఫ్యాన్స్‌కి అదే సంతోషం. ఓకే. జపాన్‌లో గూడా రిలీజ్ అయింది సినిమా. ఎలా ఆ! అనిపించింది? జపాన్ ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ కదా! ఓకే. చాలా బాగా అనిపించింది. హ్మ్. సంతోషం. ఓకే. ఏ డైరెక్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బావుంటదని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? నేనా మళ్ళీ రాజమౌళి గారితో పడాలి. మళ్ళీ రాజమౌళి గారితోటి. ఓకే. ఆల్రెడీ మరి 'ఎస్ఎస్ఎంబీ 29' ఇయన్నీ కొంచెం మహాభారతంలో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్‌కి ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే ఏ క్యారెక్టర్ బాగా సూట్ అయిద్దనుకుంటున్నావు జూనియర్ ఎన్టీఆర్‌కి? అర్జునుడు. 'అర్జునుడు.' హ్మ్. సూపర్. హ్మ్. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్‌గా నువ్వేం చెప్పాలనుకున్నావు ఫ్యాన్స్‌కి గాని, జూనియర్ ఎన్టీఆర్ గారికి? లవ్ యూ అన్న. జై ఎన్టీఆర్ అంతే. థాంక్ యూ.